ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఈదర రామకృష్ణ గారు. నమస్తే అండి. సార్ ఈదర రామకృష్ణ గారు, మార్కెట్లంతా కూడా ఒడిదుడుకుల్ని ఎదుర్కొని తట్టుకొని మొత్తానికైతే ఆల్ టైమ్ హైకి చేరేసుకున్నాయి. సెన్సెక్స్ ఏమో 77,000, నిఫ్టీ ఏమో 23,400కి చేరుకోవడం జరిగింది. మొత్తానికి ఎలక్షన్ ఈవెంట్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత గవర్నమెంట్ వైపు నుంచి ప్రమాణ స్వీకారాలంతా కూడా అన్నీ సెట్ అయిపోయినాయి. సో ఇక్కడి నుంచి గవర్నమెంట్ పాలన కొనసాగబోతుంది. ఏంటి ఇక్కడి నుంచి మార్కెట్ల ప్రయాణం ఎలా ఉండబోతుంది అంటారు? మార్కెట్స్ అంటే పోస్ట్ రిజల్ట్స్ తర్వాత రిజల్ట్స్ రోజున పెద్ద ఒడిదుడుకులు మన మార్కెట్లో చూసాము. జూన్ 4th దాని తర్వాత సెషన్ నుంచి మార్కెట్ స్టడీగా కోలుకోవడం మొదలుపెట్టాయండి. సో మనకి బుధవారం నుంచి మార్కెట్స్ కోలుకొని మొత్తం మీద నిన్నటికి చూస్తే మంచి ర్యాలీస్ మార్కెట్స్ చేశాయి. గత కొద్ది సెషన్స్లో మనము ఆల్ టైమ్ హైకి అంటే 23,400 దగ్గర నిన్న ఆల్మోస్ట్ దాటి క్లోజ్ అవటం, అట్లాగే సెన్సెక్స్ ఏమో 77,000 దరిదాపులకు రావటం, ఇవన్నీ కూడా మార్కెట్లో ఉత్సాహాన్ని అట్లాగే కొత్త గవర్నమెంట్ మీద నమ్మకాన్ని అవన్నీ చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా మనకి పోయిన సండే ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రులు అందరూ చేసిన తర్వాత పోర్ట్ఫోలియోస్ ఇవ్వటం జరిగింది ఈ వారంలో. సో పోర్ట్ఫోలియోస్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే 6 ఎక్స్ సీఎంస్ అంటే చీఫ్ మినిస్టర్స్, గతంలో చీఫ్ మినిస్టర్స్గా పనిచేసిన వ్యక్తులు, అట్లాగే ఒక 12 మంది సెకండ్ జనరేషన్ పొలిటీషియన్స్, అంటే హైలీ ఎక్స్పీరియన్స్డ్ అనుకోవచ్చు. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు పొలిటికల్ అలాగే ఇంట్లో వాతావరణంతో పెరిగిన అంటే మంచి రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబాలు ఇవన్నీ ఇవ్వడంతో మనకి భవిష్యత్తులో అంటే ఇక్కడి నుంచి కూడా ఈ పాలసీస్ అనేవి కంటిన్యూ అవుతాయని, ఆ పాలసీ కంటిన్యూషన్ ద్వారా ఇండియాని నెంబర్ 3 ప్లేస్లోకి జీడిపి పరంగా నెంబర్ 3 ప్లేస్లోకి తీసుకెళ్తారని మనం నెక్స్ట్ 5 yearsలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అదే అంశాలు మన మార్కెట్లో రిఫ్లెక్ట్ అయినాయి. మార్కెట్లో ఇదే కాకుండా లిక్విడిటీ కూడా భారీగా పెరుగుతుంది. అంటే లిక్విడిటీ పెరగటం కూడా ఒక అంశంగా మనం చెప్పుకోవచ్చు మార్కెట్స్ పెరగడానికి. మనం మే మాసంలో కనుక తీసుకున్నట్లయితే దాదాపుగా 34,600 crores మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మార్కెట్స్కి వచ్చాయి. అంటే 30,000 మార్క్ అనేది ఫస్ట్ టైం అనమాట హిస్టరీలో. అంటే 30,000 మార్క్ దాటి క్రోర్స్ మార్కెట్లో రావడం అనేది హ్యూజ్ లిక్విడిటీ వస్తుంది. అట్లాగే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కూడా ఇంటెన్సిటీ బాగా తగ్గిపోయిందండి. అంటే అడపదడప కొంటున్నప్పటికీ స్టిల్ అప్పుడప్పుడు సెల్ చేస్తున్నప్పటికీ ఓవరాల్గా వాళ్ళ ఇంటెన్సిటీ అనేది తగ్గిపోయింది. సో ఓవరాల్గా ఈ లిక్విడిటీ పుష్తో మార్కెట్స్ మనకి ఆల్ టైమ్ హైకి వెళ్ళాయని చెప్పుకోవచ్చు అండి. రైట్. అండ్ అదేవిధంగా ఎన్ఎస్సి CEO ఆశీష్ కుమార్ చౌహాన్ కూడా ఎఫ్ఎన్ఓకి సంబంధించి ఒక వార్నింగ్ లాంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటి అసలు వారి మాటల్లో ఉన్న ఆంతర్యం ఏమిటి అసలు? అంటే ఆయన ఒక ప్రెస్ మీట్లో చెప్పడం ఏం జరిగిందంటే, ముఖ్యంగా డీప్ ఫేక్స్ భారీగా వస్తున్నాయండి. డీప్ ఫేక్స్ వల్ల ఈ సెలబ్రిటీస్ని అట్లాగే పాపులర్ మెంబర్స్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్లే మాట్లాడుతున్నట్టుగా భ్రమింపజేసేటట్లుగా మీరు ఈ షేర్ కొనుక్కోండి. ఈవెన్ ఆశీష్ కుమార్ చౌహానే CEO ఆఫ్ NSCA ఈ షేర్ కొనుక్కోండి మీరు, ఇక్కడ మార్ఫింగ్ వీడియోస్ అలాంటివి ఎక్కువ వస్తున్నాయి, అవి నమ్మబాకండి. జనరల్గా మా స్థాయిలో ఉన్న వ్యక్తులు జనరల్గా షేర్స్ చెప్పడం జరగదు, అట్లాగే రికమెండేషన్స్ ఇవ్వడం జరగదు అని ఈ విషయాలు ప్రస్తావిస్తూ మార్కెట్లో యాక్టివిటీ బాగా పెరిగిపోయింది. ఇన్వెస్టర్స్ విపరీతంగా రావటం, పర్టికులర్గా 2019 తర్వాత మనం డేటా కనుక తీసుకున్నట్లయితే ఇన్వెస్టర్స్ భారీ ఎత్తున వచ్చారండి. అంటే మనము ఈ డేటాలో 2019లో మొత్తం ఆ సంవత్సరంలో 217 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం F&Oలో జరిగింది. అదే మనకి ఇప్పుడు 2024లో వచ్చేటప్పటికి 1 year డేటా తీసుకుంటే అది 8,000 పైచిలు కోట్లకి పెరిగిపోయింది. అంటే 40 times ఇంక్రీజు కేవలం F&O సెగ్మెంట్లో పెరిగిపోయింది. క్యాష్ మార్కెట్లో ట్రేడింగ్ విషయానికి వస్తే 1,00,000 కోట్లు ఉండేది పూర్తి సంవత్సరానికి. 1,00,000 కోట్లు ఉండే వ్యాపారం 330 లక్షల కోట్లు అయింది. అంటే 330 times క్యాష్ మార్కెట్లో ట్రేడింగ్ పెరిగింది. సో ఇవన్నీ కూడా కొంచెము అలార్మింగ్ సైన్స్గా వాళ్ళు తీసుకోవడం జరిగింది. NSE కానీ SEBI కానీ ఇంత పెద్ద ఎత్తున ట్రేడింగ్ చేస్తున్నారు, అదిగాక
ట్రేడర్స్ లాస్ట్ ఇయర్ ఇచ్చిన రిపోర్ట్లో డేటా చూసినప్పుడు ఎక్కువ మంది ట్రేడర్స్ 2019-20 తర్వాత యాడ్ అయిన వ్యక్తులు మాత్రమే. అంటే 7 లక్షలు, గతంలో 7 లక్షల మంది ఉండే ట్రేడర్స్ ఇప్పుడు 50 లక్షలు దాటిపోయారు ట్రేడర్స్ ఇండియాలో. సో ఈ కొత్తగా వచ్చిన 43 లక్షలు లేకపోతే 45 లక్షల మంది కొత్త ట్రేడర్స్ అంటే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు మార్కెట్లో, కేవలము అంటే కొన్ని ఇనిషియల్ లక్ ప్లే చేయొచ్చు, లేకపోతే లిక్విడిటీ పుష్ వల్ల కంటిన్యూస్గా మార్కెట్ పెరగడం వల్ల వాళ్ళు లాభాలు చూడొచ్చు. కానీ ఎప్పుడైనా అడపాదడపాగా మార్కెట్స్ కరెక్షన్స్ గురవుతున్నా, అంటే 5%, 10% కరెక్షన్ గురవుతున్నా వితిన్ వీక్ 10 డేస్లో రికవరీ అవటంతో ఇదంతా ఈజీ గేమ్ అని అభిప్రాయంలో చాలామంది ఉంటారు. అలాంటి అపోహలు తొలగించుకోమని చెప్పడం ఆయన జరిగింది. అట్లాగే సో ఎక్కువ ట్రేడింగ్ చేయటము చాలా రిస్క్తో కూడుకున్నది కాబట్టి మీరు ఎక్కువ మంది మ్యూచువల్ ఫండ్ వైపు కానీ లేకపోతే ఈక్విటీ ఇన్వెస్టింగ్ వైపు కానీ మొగ్గు చూపించమని ఆయన చెప్పడం జరిగింది. సో మెయిన్గా ఏంటంటే ఒక చిన్న సైజు సూచన అనమాట. అంటే ఎవరిని అవాయిడ్ చేయలేరు, అంటే మార్కెట్ పార్టిసిపెంట్స్ని సడన్గా ఆపేయటం కానీ అలా చేయటం కష్టం కాబట్టి ఒక సూచన ప్రాయంగా చెప్పడం జరిగింది. రైట్. అండ్ అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ విషయంగా మార్కెట్స్కి కొంత గడ్డు పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని కూడా మనం జస్ట్ అంటే ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు మీరు క్యాజువల్గా నాతో డిస్కస్ చేశారు కదా, ఏంటంటే ఎటువంటి గడ్డు పరిస్థితుల్ని మార్కెట్ ఎదుర్కోబోతోంది ఇక్కడ నుంచి? అంటే ఎక్స్పోర్ట్స్ పెరిగాయండి, హెల్తీగానే 9.1% పెరగడం చూసాము లేటెస్ట్ డేటాలో. అట్ ద సేమ్ టైం ఇంపోర్ట్స్ కూడా పెరిగాయి, 7.7% పెరిగినప్పటికీ ఆ ట్రేడ్ డెఫిసిట్ అనేది, అంటే ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉండటంతో ట్రేడ్ డెఫిసిట్ అనేది దాదాపుగా $24 బిలియన్ ఉందండి. సో ఇది కొంచెం నెగిటివ్ అంశంగా మనం తీసుకోవచ్చు మార్కెట్కి రాబోయే రోజుల్లో. దాని తర్వాత ఇంకొక నెగిటివ్ అంశం ఏంటంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది నిన్న రిలీజ్ చేయడం జరిగింది. 2.61%గా నమోదయ్యింది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. అది కూడా కొంచెము లాస్ట్ 3 months నుంచి కంటిన్యూస్గా ఆ ప్రైస్ ఇండెక్స్ కూడా పెరగడం మనం మార్కెట్లో చూస్తున్నాము. సో ఈ రెండు కూడా కొంచెం నెగిటివ్ అంశాలు అయినప్పటికీ కానీ మార్కెట్స్ మెయిన్గా ఎక్కువ ఫోకస్ అంతా కూడా రాబోయే బడ్జెట్ సెషన్ గురించి, అట్లాగే రాబోయే ఎకనామిక్ సర్వే రిపోర్ట్ గురించి వెయిట్ చేస్తుంది. సో ఆ 2 రిపోర్ట్స్ కోసం మార్కెట్ వెయిట్ చేస్తుంది కాబట్టి, అలాగే లిక్విడిటీ పుష్ ఉంది కాబట్టి జనరల్గా ఇలాంటి చిన్న చిన్న నెగిటివ్ న్యూస్లు అనేది మార్కెట్ ఇగ్నోర్ చేసే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఈదర్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.